నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఎలాన్ మస్క్ మళ్ళీ ట్రంప్ టీంలో జాయిన్ అవుతున్నారా? జాయిన్ అయితే గనక, ఆయన తిరిగి చేరితే గనక ఉండే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అమెరికాలో అంతర్గతంగాను, అలాగే అమెరికాకు ఇతర దేశాలతోటి బాహ్య ప్రపంచంతో ఉండే వాణిజ్య సంబంధాలు కానీ, ఇతరత్ర దౌత్య సంబంధాల మీద కానీ ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది కనుక గమనిస్తే, ఆయన మళ్ళీ ట్రంప్ బృందంలో చేరటం అమెరికా రాజకీయాల్లో ఖచ్చితంగా కొత్త మలుపు. ఎందుకంటే డిఓజీ అధిపతిగా ఆయన పనిచేశారు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఆయన అధిపతిగా పనిచేసినప్పుడు చాలా వివాదాలు, బట్ ఎంతో కొంత మార్పుని ఆయన తీసుకురాగలిగారని చెప్పేసి ఈవెన్ డెమోక్రట్స్ సైతం అంగీకరించే విషయం. ఎక్కడో విభేదాలు తలెత్తాయి, సరే ఒకళ్ళకొకళ్ళు ముక్కు రాసుకున్నారు, మంటలు చెల్లాయి. ఆయన బయటకు వచ్చాడు, కొన్నాళ్ళు బయట ఉన్నాడు, రాజకీయ పార్టీ అన్నాడు. తర్వాత పరిణామాలు మనం చూసాం. సరే, మళ్ళీ ఎందుకు ట్రంప్కు దగ్గర అవుతున్నాడు? అండ్ అలాగే ట్రంప్ తర్వాత జేడీ వ్యాన్స్ 2 times ఎలా అధ్యక్షుడిగా ఉండబోతున్నారని చెప్పి రిపబ్లికన్స్లో ఒక కాన్ఫిడెన్స్ని ఆయన ఎలా ఇంబైబ్ చేయగలిగాడు ఎలాన్ మస్క్? దీనికి ఏమన్నా వ్యూహం ఉందా దీని వెనకాల? లేకపోతే ఎలాన్ మస్క్ సొంతంగా తనంతట తానుగా ట్రంప్కు దగ్గరయ్యే మార్గం ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? ట్రంప్కి ఇటీవల కాలంలో ఎదురైన చేదు అనుభవాల నేపథ్యంలో ఆయనే ఎలాన్ మస్క్ను దగ్గర చేసుకోవాలనుకుంటున్నారా? సరే, ఒకళ్ళది అవసరం అయితే ఇంకొకళ్ళది ఏంటంటే ఒక నిస్సహాయత. ఈ అవసరము నిస్సహాయత రెండు కలిసి ట్రంప్ అండ్ మస్క్ మళ్ళీ రీయూనియన్ కాబోతున్నారు అని చెప్పేసి. సో ఇప్పటికే మస్క్ భవిష్యత్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఆయన రాజకీయంగా ఆయన స్ట్రాటజీస్, ఎత్తుగడలు, చురుగ్గా ఉండే వ్యవహారం రిపబ్లికన్ పార్టీకి ఎంతటి బలాన్ని చేకూర్చబోతోంది అనే దాని మీద అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా కథనాలు వస్తున్నాయి అంతర్జాతీయ మీడియాలో. అండ్ ఇంకా ప్రభావం ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి అయితే, ఒకవేళ ఆయనే కనుక ఎలాన్ మస్క్ కనుక ట్రంప్ టీంలో చేరితే అమెరికా ఆర్థిక విధానాలు, టెక్నాలజీ రంగం, అంతర్జాతీయ వాణిజ్యం మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది అనేది. ఇక రెండోది, చైనాతో పాటు ఐరోపా దేశాలు కూడా అమెరికా ఖర్చు తగ్గింపు విధానాన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నాయి. మస్క్ వ్యాఖ్యలు కానీ, ఆయన రాజకీయంగా ఆయన చురుకుదనంతో వ్యవహరించడం కానీ, అమెరికా, రష్యా, అలాగే అమెరికా చైనా సంబంధాల మీద కూడా ఖచ్చితంగా ప్రభావం చూపించవచ్చునని. ఇక్కడ ఎందుకు ప్రభావం చూపిస్తుందంటే వాణిజ్యపరంగానే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాన్ మస్క్కి అంతర్జాతీయంగా ఉన్న వాణిజ్యపరంగా ఉన్న సంబంధాలు, వివిధ దేశాల్లో ఆయనకున్న పెట్టుబడులు, అలాగే ఆయన నడిపే సంస్థలు, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ గనక ఎలాన్ మస్క్ని తిరిగి తన టీంలో చేర్చుకుంటే ఈ సంబంధాలన్నీ బలోపేతం చేయడానికి మస్క్ ఉపయోగపడతాడు. ఒకవేళ ఎక్కడ చెదురుమదురు చైనాతో ఉన్న వాణిజ్యపరంగా ఉన్న ఒప్పందాల విషయంలో ఏమైనా ఘర్షణలు ఉన్నా ఎలాన్ మస్క్ దాన్ని సరి చేయగలరనే ఒక నమ్మకం, అలాగే ఐరోపా దేశాలు కూడా ఇదే ఆలోచనతో ఉన్నాయి. ట్రంప్తో మస్క్ సంబంధాల గురించి ఆయన ఇవాళ బాగున్నాడు, రేపు బాగోలేడు అని చెప్పడానికి వీల్లేదు. ఒకప్పుడు బాగుంటే ఇవాళ బాగోకపోవటం అనేది ఉంటుంది. ఒక రిఫ్ట్ అయితే ఉంది, ఆ రకమైన ఘర్షణాత్మక వైఖరి అయితే ఉంది. బట్ ఎవరి అవసరం ఎవరికి దగ్గర చేస్తుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే చట్టం మీద ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. దాంతో ఆయన కొంచెం దూరం జరగటం, తిరిగి ఇప్పుడు దగ్గరికి జరిగే ప్రయత్నం చేయటం. ఈ వ్యాఖ్యలు, ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, అంటే జేడీ వాన్స్ ఒక 2 terms ఆయన ప్రెసిడెంట్ కాబోతున్నారు, 12 ఏళ్ల పాటు ఇంకా అమెరికా వెలిగిపోతుంది అని చెప్పేసి గొప్ప టైం ఇది, అండ్ ఇన్ఫ్యాక్ట్ వెరీ గుడ్ టైం ఫర్ అమెరికా అని చెప్పి ఆయన అంటాం అనేది కూడా రిపబ్లికన్స్లో కాన్ఫిడెన్స్ని ఇంబైబ్ చేసింది. ఇక మళ్ళీ చూస్తే వివాదాలు, ప్రతిస్పందనలు మనం కనుక గమనిస్తే, డిఓజీ చర్యల వల్ల, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చర్యల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించడానికి ఎలాన్ మస్క్ చేసిన ప్రయత్నం మీద పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దీని మీద అమెరికాలో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అండ్ రెండోది వస్తే, రాజకీయంగా మస్క్ చురుగ్గా ఉండటం అనేది ఏమైంది, ఆయనకి టెస్లా కార్ల మీద దాడులు, అలాగే వ్యాండలిజం కూడా చోటు చేసుకున్నాయి. గమనించారు, మస్క్ బేరీజ్ వేసుకుంటాడు, ఒక వ్యాపారవేత్త, ఒక పారిశ్రామిక దిగ్గజం కాబట్టి ఓకే, మనం ఈ అడుగు వేస్తే ఈ రకమైన స్పందన ఉంటుంది, అది అడ్వర్స్ ఇంపాక్ట్ కావచ్చు, పాజిటివ్ ఇంపాక్ట్ కావచ్చు అనే దాని మీద ఆయనకు సమగ్రమైన అవగాహన ఉంది. అడ్వర్స్ ఇంపాక్టే అక్కడ కనిపించింది. రెండోది, మస్క్ మాట అన్నారు ఒకప్పుడు, ఇక మీద నేను ఈ ప్రాజెక్ట్ చేయను, నా కంపెనీ మీద దృష్టి పెట్టడం మంచిది అని. ఇవన్నీ కూడా అమెరికా ప్రజానీకం కానీ, అటు రిపబ్లికన్స్ కానీ, డెమోక్రాట్స్ కానీ గమనిస్తూ వస్తున్నారు. సరే, సంబంధాల పునరుద్ధరణకు సంబంధించి ఒకసారి కనుక మనం చూస్తే, 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయానికి మస్క్ చాలా కీలకంగా సహకరించాడు. అందరికీ తెలిసిన విషయం. దగ్గర $133 మిలియన్ ఆయన స్పెంట్, అంటే విరాళంగా ఇచ్చి ట్రంప్ ప్రచారానికి బలమైన మద్దతు ఇచ్చాడు.
తర్వాత రెండో టర్మ్లో ట్రంప్ ఇప్పుడు నడుస్తున్న సెకండ్ టర్మ్ కాబట్టి ఆయన మస్క్ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధిపతిగా నియమించాడు. ఈ విభాగం లక్ష్యం ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, అనవసరమైన వ్యయాలను నిలిపేయటం. ఇందులో కొంత సక్సీడ్ అయ్యారు ఆయన ఎలాన్ మస్క్. ఇక తగ్గించగలిగింది డిఓజీ కొన్ని ఖర్చులను తగ్గించి, అయితే స్వయంగా ఇది కొంతవరకు మాత్రమే విజయవంతమైంది అనే విషయం ఆయన కూడా అంగీకరించారు. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఈయన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మళ్ళీ ఆయన బృందంలో చేరటం అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చ. ఎవరికి ఇది పెద్ద చర్చ? చైనాకి పెద్ద చర్చ. ఎందుకంటే చైనాలో ట్రంప్ యొక్క ప్రయోజనాలు లేదా ఎలాన్ మస్క్ యొక్క ప్రయోజనాలు, ఈ రెండు బేరీజ్ చేస్తే ఎలాన్ మస్క్ ప్రయోజనాలు ఎక్కువ ఉన్నాయి. సో చైనాతోటి రిఫ్ట్ తగ్గించడానికి ఎలాన్ మస్క్ తిరిగి రీజాయిన్ అవటం అనేది ట్రంప్కు ఒక అనివార్యత. అండ్ ఇక ట్రంప్కున్న నిస్సహాయత ఏంటంటే ఒకవేళ ఎలాన్ మస్క్ అలాంటి మేధో సంపత్తి కలిగిన వ్యక్తి తనకి మద్దతు ఇచ్చి తనని గెలిపించిన వ్యక్తి తన పక్కన లేకపోతే తను చేస్తున్న గుర్రపు స్వారీ దారి తప్పుతుందేమో ఎక్కడో ఒక చోట అని చెప్పేసి ఒక గ్రహింపు. అండ్ రెండోది ఇటీవల కాలంలో ట్రంప్కు ఎదురైన చేదనుభవాలు, ఇవన్నీ కూడా ఆయన బేరీ చేసుకున్నాడు. ఎనీహౌ వాళ్ళిద్దరూ మళ్ళీ కలిస్తే ట్రంప్ టీంలోకి గనక వస్తే ఎలాన్ మస్క్ ఉండే ఇంపాక్ట్ ఈవెన్ భారతదేశం మీద కూడా ఉంటుంది. భారతదేశం మీద కానీ లేకపోతే ఇతర వర్ధమాన దేశాల మీద కానీ సుంకాల విధింపుని దాన్ని తీవ్రతరం చేయటం మొత్తానికి ట్రంప్ తీసుకునే నిర్ణయాన్ని ఎలాన్ మస్క్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు, విభేదిస్తూ వస్తున్నారు. బహుశా ఈ సుంకాల తగ్గింపు ద్వారా అమెరికాకి ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య ఒప్పందాలన్నింటినీ కూడా సరళతరం చేయడానికి, స్మూత్గా నడిపించడానికి ఎలాన్ మస్క్ ఎంట్రీ అనేది ఒక అనివార్యంగా కనిపిస్తోంది. మనకు నచ్చకపోతే వాళ్ళ మీద క్యాట్సా విధించడం, అంటే ఆంక్షలు విధించడం. క్యాట్సా అనే చట్టం 2017లో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. దాని ప్రకారం ఏంటంటే మన శత్రు దేశాలు, అంటే అమెరికాకి శత్రు దేశాల మీద అప్పటికే చైనా మీద, ఉత్తర కొరియా మీద, రష్యా మీద ఈ ఆంక్షలు విధించింది క్యాట్సాను ఉపయోగించి. క్యాట్సా 2017. ఇది భారత్ మీద కూడా ప్రయోగించే ప్రమాదం లేకపోలేదు, ఎందుకంటే రష్యాతో మనం ఇటీవల చేసుకున్న ఒప్పందాల దృష్ట్యా. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ మళ్ళీ టీమప్ అవటం అనేది అది ట్రంప్కి ఖచ్చితంగా బలాన్ని చేకూర్చే అంశం. ఎందుకంటే ట్రంప్కున్న బలహీనతలు అన్నీ ఇన్ని కావు, వాటికి ముక్కుతాడు వేయగల వ్యక్తి ఎలాన్ మస్క్ అని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ శ్రేయోభిలాషులైన చాలామంది భావిస్తూ వస్తున్న విషయం. మరి ట్రంప్ ఎలా తీసుకుంటారు? తిరిగి రీయూనియన్ అయిన తర్వాత ఎలాన్ మస్క్తో ట్రంప్ ఎలా ఉండబోతున్నారు, ఎలా ట్రీట్ చేయబోతున్నారు? అలాగే జేడీ వ్యాన్స్ మీద హోప్స్ పెట్టుకొని 2 టర్మ్స్ ఆయనే మళ్ళీ రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రెసిడెంట్గా ఎన్నిక కాబోతున్నారు అనేది ఆయన చెప్పటం. ఇవన్నీ ఏంటంటే రాబోయే 12 ఏళ్ళు అమెరికాకి ఒక అద్భుతమైన టైం అని ఆయన చెప్పటం, ఇవన్నీ వివరించడం చూస్తే దీని వెనకాల ఖచ్చితంగా ఒక థియరీ ఉంది. ఆ థియరీ ఏంటనేది మరికొన్ని రోజులుగానే బయటపడదు.